Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. హైహయ వంశమునందలి క్షత్రియులు భృగువంశీకులైన బ్రాహ్మణులను సంహరించుట. దేవి కృపతో ఒక భార్గవ బ్రాహ్మణుని తొడ నుండి తేజస్సంపన్నమైన బాలకుడు ఉత్పన్నమగుట. జనమేజయుడు అడుగుతున్నాడు, మునీంద్ర, అటువంటప్పుడు భార్గవ వంశపు స్త్రీలు దుఃఖసాగరము నుండి ఎలా ఉద్ధరింపబడ్డారు? ఆ బ్రాహ్మణుల వంశము జగత్తునందు ఎలా సుస్థిరమయ్యింది? లోభమున మునిగి ఉన్న ఆ హైహయ వంశ క్షత్రియులు చాలా దుర్మార్గులే. బ్రాహ్మణులను వధించిన తరువాత వారేం చేశారు? దయచేసి నాకు తెలుపుడు. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా వినుము. హైహయ వంశపు క్షత్రియులు భార్గవ వంశపు స్త్రీలను నానా కష్టముల పాలు చేశారు. అప్పుడు వారు భయంతో మిగుల వ్యాకులపాటుకు లోనయ్యారు. జీవితమునందలి ఆశను వదిలి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయారు. అచ్చటనే నదీ తీరమున మట్టితో గౌరీదేవిని చేసి స్థాపించారు. నిరాహారులై ఆ దేవిని ఆరాధించసాగారు. అప్పుడు వారికి తమ మృత్యువునందు సందేహము లేదు. ఆ సమయమున శ్రేష్ఠులైన ఆ స్త్రీలకు స్వప్నమునందు దేవి దర్శనమిచ్చింది. ఆ దేవి చెప్పింది, మీలో ఒక స్త్రీ తొడ నుండి ఒక పురుషుడు పుట్టును. నా అంశతో జన్మించిన ఆ పురుషుడు మీ కార్యమును సంపన్నము చేయును. ఇట్లు పలికి భగవతి జగదంబ అదృశ్యమైపోయింది. నిద్రాభంగమైన తరువాత ఆ స్త్రీలందరికీ మిగుల ఆనందము కలిగింది. వారిలో ఒక చాతుర్యము గల స్త్రీ గర్భాన్ని ధరించింది. ఆమె హృదయము కూడా భయంతో నిండిపోయింది. వంశవృద్ధి కొరకు ఆమె అక్కడి నుండి పారిపోయింది. పారిపోవుచుండగా క్షత్రియులు ఆమెను చూశారు. ఈ బ్రాహ్మణి యొక్క ముఖమండలము తేజస్సుచే ప్రకాశించుచున్నదని వారు గమనించారు. వారు ఆమె వెంట పరిగెత్తారు. ఇలా పలకసాగారు, మిగుల శీఘ్రముగా ఈ స్త్రీని పట్టుకోండి, చంపండి. ఆమె గర్భమును ధరించి ఇక్కడ నుండి పారిపోవచ్చున్నది. ఇలా పలుకుచూ కత్తిని చేతబట్టి వారు ఆ స్త్రీ సమీపానికి చేరుకున్నారు. భయముతో మిక్కిలి వ్యాకులతకు లోనైన ఆ స్త్రీ వచ్చిన క్షత్రియులను చూచి రోదించసాగింది. తల్లి గర్భముననున్న ఆ శిశువు ఆమె ఏడ్పును వింది. ఆమె స్థితి మిగుల దయనీయమై ఉంది. రక్షించువారెవరునూ లేరు. ఆమె పూర్తిగా ఆధారము లేనిది. క్షత్రియులతో బాధలు పొందిన కారణమున ఆమె నేత్రములు జలధారలను వర్షింపచేయుచుండెను. గర్భవతి అయిన హరిణము సింహము యొక్క పిడికిలి యందు చిక్కుకొనినట్లుండెను. ఇట్లు కనుల నీరు గ్రుక్కుకొని వణుకుచున్న తల్లిని చూచి గర్భస్థ శిశువు క్రోధముతో మండిపడుచుండెను. అతడు ఆమె తొడను చీల్చుకొని బయటకు వచ్చెను. అతడు రెండవ సూర్యుని వలె ప్రకాశించుచుండెను. మనోహరుడగు ఆ బాలకుడు తన తేజస్సు చేత వెంటనే క్షత్రియుల నేత్రముల వెలుగులను హరించెను. ఆ బాలకుని వైపు చూచుటతోడనే ఆ క్షత్రియులందరూ అంధులైపోయారు. జనుషాంధుల వలె పర్వత గుహలలో ఇటు అటు తిరగసాగారు. ఇప్పుడు ఈ విచిత్ర పరిస్థితికి కారణమేమిటి అని అందరూ మనస్సులో ఆలోచిస్తూ ఉన్నారు. మనమందరము ఈ బాలకుని చూచుటతోడనే అంధులమయ్యాము. ఈ బ్రాహ్మణి యొక్క ప్రభావమే ఇది అని తెలుస్తోంది. ఈమె యందు సతీత్వపు మహాబలమున్నది. పతివ్రతల సంకల్పము ఎప్పుడునూ వ్యర్థము కాజాలదు. దుఃఖితులైనచో క్షణములో వారేమైనను చేయగలరు. ఇట్లు తలచి దృష్టిహీనులు నిరాశ్రయులైన హైహయ క్షత్రియులు ఆ పతివ్రత బ్రాహ్మణుని శరణుజొచ్చారు. తమ జ్ఞానమును కోల్పోయి 2 చేతులు జోడించి భయముతో వ్యాకులపాటుకు లోనైన ఆ బ్రాహ్మణికి వారు నమస్కరించారు. వెంటనే వారు నేత్రములయందు వెలుగును ప్రసాదించమని ఆమెను ప్రార్థించారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.